100 బర్రెల్ని తిన్నోడు బకాసురుడు లెక్క కనిపించాలే గాని బక్క చిక్కిపోయి పీనుగు లెక్క కనబడతాడా? కానీ లక్షల కిరాణా దుకాణాల ఆదాయాన్ని మింగేసి కొన్ని లక్షల మంది డెలివరీ పార్ట్నర్ల శ్రమను జుర్రేసి వేల రెస్టారెంట్ల సొమ్ముని పీల్చేసి వేల కోట్ల నష్టాల్ని చూపిస్తున్నాయి స్విగ్గీ, ఇన్స్టామార్ట్, జొమాటో, బ్లింకిట్, జెప్టో. ఈ 2025 ఫైనాన్షియల్ ఇయర్లో వీళ్ళు చూపిస్తున్న నష్టాలు ఎట్లున్నాయి తెలుసా? స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఏమో 1000 కోట్ల నష్టం చూపిస్తుంది, జెప్టోనేమో 1250 కోట్ల నష్టం చూపిస్తుంది, జొమాటో, బ్లింకిట్ ఏమో 110 కోట్ల నష్టం చూపిస్తుంది. స్విగ్గీ, జొమాటో అనే కంపెనీ మా దగ్గరికి 10%తో వచ్చింది. మాకు చాలా సంతోషం అనిపించింది. ఈరోజు మా దగ్గర 32% కట్ చేస్తుంది. 1,44,000 కస్టమర్ కడతాడు. మాకు కమిషన్తో పాటు 90,000 ఇస్తానంటారు. రెస్టారెంట్ డిస్కౌంట్ అని చెప్పి 63,000 కట్ చేశారు. స్విగ్గీ ఫీజు అని చెప్పి 31,000 కట్ చేశారు. ఈ మధ్య కాలంలో పేమెంట్ కలెక్షన్ ఛార్జెస్ వారంలో వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసి మాకు ఇచ్చినందుకు 1,790 రూపాయలు కట్ చేశారు. ఇవి కాకుండా పాకెట్ హీరో అంట, పాకెట్ హీరో, మెగాస్టార్, పవర్ స్టార్ ఇలాగే పాకెట్ హీరో అంట. అది ఏందో కూడా మాకు తెలియదు. 3,000 రూపాయలు పాకెట్ హీరో ఫీజు అని చెప్పి 3,000 కట్ చేశారు. 1,44,000 కస్టమర్ కడితే 33,000 రూపాయలు హోటల్ ఓనర్ కందింది. చూసిరు కదా ఆయన ఏం చెప్తుండో? 1,44,000 బిల్ అయితే 33,000 ఇస్తున్నారంట. ఆ ఛార్జెస్, ఈ ఛార్జెస్, కమిషన్లు ఇవన్నీ కట్ చేసుకొని. అంటే వీళ్ళు మొత్తుకుంటున్నదేమో మాకు లక్షలల్ల నష్టం వస్తుంది అని. పోనీ కనీసం వీళ్ళకి కట్ చేసిన పైసలు ఆ డెలివరీ పార్ట్నర్లకు ఏమన్నా ఇస్తున్నారా అని అంటే వాళ్ళేమో మాకు మినిమం వేజెస్ లేవు, సర్జ్ ఛార్జెస్ అని ఏవైతే తీసుకుంటున్నారో అవి కూడా మీరే తీసుకుంటున్నారు, మాకు ఇస్తలేరు, లేట్ అయితే మీదికెళ్ళి మాకు ఫైన్లు వేస్తున్నారు, మాకు ఇన్సూరెన్స్లు లేవు, యాక్సిడెంట్లు అవుతున్నాయి అని వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు రోడ్డెక్కి. ఎందుకంటే నష్టపోతున్నారు. ఇక మీ అందరికీ తెలిసిందే, కిరాణా షాప్లన్నీ నష్టపోయి అసలు ఎవ్వరు వస్తలేరు, ఉత్తి ఈగలు కొట్టుకునేది అయిపోయింది కథ అని చెప్పేసి మూత మూసేసుకుంటున్నాయి. పోనీ మనం ఏమన్నా ఆర్డర్ పెట్టుకొని లాభపడుతున్నామా అంటే ఒక్క ఇంట్లో కూర్చున్నాడు తప్పితే దానిపైన మనకి ట్యాక్సులు, కన్వీనియన్స్ ఛార్జులు, హ్యాండ్లింగ్ ఛార్జులు, ప్యాకేజింగ్ ఛార్జులు, ఒకవేళ ఎప్పుడన్నా బాగా వర్షం పడితేనేమో రెయిన్ ఛార్జెస్, ఒకవేళ పీక్ టైంలో ఏదన్నా ఆర్డర్ పెట్టుకుంటేనేమో హై డిమాండ్ ఛార్జెస్, ఇన్ని ఛార్జెస్ వేసి మీదికెళ్ళి రెస్టారెంట్లో ఎంత రేట్ ఉంటుందో ఏదన్నా ఆర్డర్ పెట్టుకుంటే దానికి మీద ఒక 200-300 అన్నా ఎక్స్ట్రా వేసుకొని మన దగ్గర నుంచి కూడా తింటున్నారు. పోని ఆ యాప్లు పెట్టుకొని డెవలప్ చేసి బుర్ర వాడి ఇంతమందికి కూసున్న కాడ పని చేసి పెడుతున్నాడు కదా, వాడన్నా లాభపడుతుండా అని అనుకుంటే ఆహా 1,000 కోట్లు నష్టాలలో ఉన్నాము అంటారు. మరి వాడు లాసు, వీడు లాసు, వాడు లాసు, మనము లాసు. మరి ఇంకా ఇదేం దిక్కుమాలిన వ్యవస్థ, ఇదేం దిక్కుమాలిన బిజినెస్? మరి ఇంతమంది కలిసి నష్టపోతున్న 1,000 కోట్ల పైసలు ఎవరి జోబులకు పోతున్నాయి? ఈ యాప్లో చెప్తున్నది ఏంటి అని అంటే బిజినెస్ డెవలప్మెంట్. అంటే మా బిజినెస్ ఇంకా డెవలప్ చేస్తూనే ఉన్నాం మేము, అందుకోసమే మేము అన్ని కోల్డ్ స్టోరేజ్లు, డార్క్ స్టోరేజ్లు కొనుక్కోవాల్సి వస్తుంది, లీజ్కి తీసుకోవాల్సి వస్తుంది, దానికి పైసలు ఖర్చు పెడుతున్నాము, అంతేకాకుండా పబ్లిసిటీకి కూడా మేము పైసలు పెడుతున్నాము అని అంటున్నారు. కానీ ఇలా పబ్లిసిటీలా ఎన్ని విచిత్రాలు ఉంటాయి తెలుసా మీకు? 31 और 1 को Zomato पे लॉगिन करिए और बस 2 दिन में 6,000 रुपए तक कमाइए. ఒక్కసారి మీరే ఆలోచించండి, మన ప్రోడక్ట్కి ఫుల్ డిమాండ్ నడుస్తుంది, అలాంటి పీక్ టైంలో కూడా మళ్ళా కోట్లకు కోట్లు పోసి ఎవడన్నా అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటారా? వీళ్ళు ఇస్తారు. ఎందుకంటే మంచి హై డిమాండ్ నడుస్తున్న టైంలో 1,50,000 మంది డెలివరీ పార్ట్నర్స్ ధర్నాకి దిగినరు. ఈ ధర్నాకి దిగిన వాళ్ళు ఎందుకు దిగినరో ఇందాక చెప్పుకున్నాం కదా మనం. మినిమం వేజెస్, ఇన్సూరెన్స్ ఇలాంటివే చిన్నవి కోరికలు కూడా కాదు, బేసిక్ నెసెసిటీస్ అవి. వాళ్ళకి మినిమం కావాల్సినవి, అసలు మినిమం ఇవ్వాల్సినవి అవి వాళ్ళు అడగకున్నా కూడా వాళ్ళ హక్కు కింద చెప్పాలి. అవిటిని కూడా ఇవ్వకుండా పెద్ద పెద్ద ఆర్టిస్టులను పట్టుకొచ్చి తమన్నాతోని, అమితాబ్ బచ్చన్తోని వీళ్ళందరితోని యాడ్లు చేపిస్తారు అన్నట్టు. ఎందుకో తెలుసా? ఈ 2 రోజులు పని చేస్తే మీకు ఫుల్గా పైసలు వస్తాయి అని చెప్పేసి కొత్త పార్ట్నర్ల కోసం వలేసిర్రు అన్నట్టు ఆర్టిస్టులను వాడుకొని. మొన్న December 31 జరిగింది గిదే. ఇలా బలుపు కాకపోతే ఈ పెద్ద పెద్ద ఆర్టిస్టులకి పైసలు ఇచ్చుడే కాకుండా అన్ని రాష్ట్రాలల్లో, అన్ని లాంగ్వేజెస్లల్లో, అన్ని స్ట్రీమింగ్స్లల్లో, అన్ని ఛానల్స్లల్లో ఇలా యాడ్ పడాలి. మళ్ళీ ఒక్కసారి మీరే అందాజు వేసుకోండి ఎన్ని 100 కోట్లు ఖర్చు వస్తుంది ఈ పనంతా చేసేటందుకు. రాజ్యాంగంలో ఉన్న లోపాలని పట్టుకొని ఈ కార్పొరేట్ కంపెనీస్ ఆడుకునే ఆట ఎట్లుంటుంది అని అంటే, మీరు ఎప్పుడైనా బాగా గమనిస్తే డెలివరీ పార్ట్నర్స్ అంటారు, డెలివరీ వర్కర్స్ అనో లేకపోతే డెలివరీ బాయ్స్ అనో అనరు వాళ్ళని. ఎందుకో తెలుసా? పార్ట్నర్స్ అంటే కమిషన్ బేస్డ్ ఇవ్వచ్చు, ఇంకా వేరే ఏం వర్తించవు, ఖాళీ కమిషన్ బేస్డ్ ఇవ్వచ్చు, ఇష్టం లేకపోతే పీకేయచ్చు, కావాలన్నప్పుడు గుంజేసుకోవచ్చు ఫైన్లని అవని ఇవని. అదే వర్కర్స్ అనుకోండి,
వాళ్ళకి లేబర్ చట్టాలన్నీ వర్తిస్తాయి, మినిమం వేజెస్ ఇవ్వాలి, ఇన్సూరెన్స్ ఇవ్వాలి, ఈఎస్ఐ ప్రొవైడ్ చేయాలి, వర్కింగ్ అవర్స్ లిమిట్ ఉండాలి, మినిమం హాలిడేస్ ఇవ్వాలి. అదే ఒకవేళ పార్ట్నర్స్ అనుకోండి, వానికి గర్జు ఉంటే వానికి పైసలు కావాలంటే వాడు వచ్చి పండగ రోజైనా పని చేసిపోతాడు. బానిసల కంటే దారుణంగా అనిపిస్తలేదా ఇదంతా చూస్తుంటే? మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. వీళ్ళ కంపెనీ పేరు పైన ఉన్న ఛార్జెస్ మాత్రమే వీళ్ళు లాభాలలో చూపిస్తారు, ఇగో ఇవి మాకు వచ్చిన లాభాలు అని చెప్పేసి. కానీ అవి కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఛార్జెస్ ఉన్నాయి, పేమెంట్ కలెక్షన్ ఛార్జెస్ అని చెప్పేసి, లేకపోతే పాకెట్ హీరో ఛార్జెస్ అని చెప్పేసి. అవి ఏంటివో ఈ రెస్టారెంట్ వాళ్ళకే తెలియదు, అసలు ఎవరి దగ్గర అయితే కట్ చేసుకుంటారో వాళ్ళకే తెలియదు. ఎందుకంటే వాడు ఒక అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు వాడు ఏదో ఇంత పెద్ద ఇస్తాడు, వీళ్ళు ఏవి చదవకుండా దబా 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 సైన్లు పెట్టేస్తారు, కాబట్టి వీళ్ళకి ఏం తెలియదు అన్నట్టు. ఆ తీర కట్ చేసుకున్న తర్వాత అవేం ఛార్జ్ చేస్తారు అసలు అని అంటే, అవి థర్డ్ పార్టీ వాళ్ళ ఛార్జెస్ అయ్యా మాకేం తెలుసు అని చెప్పేసి చేతులు ఎత్తేస్తారు. ఆ థర్డ్ పార్టీ కంపెనీలు ఎవరు ఉంటాయి? వీళ్ళవే ఉంటాయి, వీళ్ళ దోస్తులవో, వీళ్ళ ఇంట్లోలవో, వీళ్ళ చుట్టాలవో ఎవరో ఒకరు ఉంటాయి అన్నట్టు. అవి లాభాలలో ఉంటాయి, ఫుల్ లాభాలు చూపిస్తుంటాయి. అవి అంత పోతే చెప్తున్నది ఏంది, మేము నష్టాలలోనే ఉన్నాం అంటే ఇంకో ఎండ్ కూడా అటు వాళ్ళని నష్టపరుస్తుంటారు, వీళ్ళు నష్టపోతుంటారు. కానీ ఒకసారి మీరే కొంచెం కామన్ సెన్స్ పెట్టి ఆలోచించుండ్రి. ఒక యాప్ని డెవలప్ చేసుకునేటోడు అందరు నష్టపోయేలాగా, ముఖ్యంగా వాడు నష్టపోయేలాగా యాప్ డెవలప్ చేసుకుంటాడా? థర్డ్ పార్టీ వాళ్ళని లాభపరిచి వాడు కూడా నష్టపోతాడా? మినిమం అది. మరి వీళ్ళు ఇంత లాస్ చూపిస్తుంటే వీళ్ళకి ఇంతమంది ఇన్వెస్ట్ ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే డౌట్ మీకు రావచ్చు. వీళ్ళు ఏం చెప్తారు, ఇప్పుడు లాస్లు ఉంది అంతే, నెక్స్ట్ జీరో అవుతుంది, దాని తర్వాత 1000 కోట్లు సంపాదిస్తాం మనము అని చెప్తారు. వాళ్ళు కూడా నమ్ముతారు. ఎందుకు నమ్ముతారంటే 1000 కోట్ల ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి కాబట్టి, అవి చూస్తున్నారు కాబట్టి నమ్మేస్తారు, ఇన్వెస్ట్ చేస్తారు. లిటరల్లీ వీళ్ళ వ్యవస్థ ఎట్లున్నది అని అంటే, ఒకప్పుడు మనం మాట్లాడుకున్నది అంటే మన పెద్దలు మాట్లాడుకుంటుంటే వినేటోళ్ళం కదా, మొత్తం మనుషుల్ని వెట్టి చాకిరి చేయించుకుంటా బానిసల్ని చేసినారు కొంతమంది రాజులు, బ్రిటిషర్లు, యుఎస్ వాళ్ళు ఆఫ్రికన్స్ని, ఇండియన్స్ని వెట్టి చాకిరి చేయించుకునేటందుకు బానిసల్లాగా తీసుకుపోతుండే అని ఇలాంటివన్నీ విన్నాం కదా మనము. అప్పుడు అవన్నీ విన్నాము. ఇప్పుడు డైరెక్ట్గా అట్లాంటి వాళ్ళని కొంతమందిని చూస్తున్నాం ఈడ కార్పొరేట్ కంపెనీల పేరుతోని. అందరిని అంటలేను నేను, ఎవరైతే మినిమం మానవత్వం లేకుండా పని చేయించుకుంటున్న కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళనే అంటున్నా. బానిసలు చనిపోతే రాజులు పట్టించుకుంటుండేనా? ఏం ఫరక్ కూడా పడకపోతుండే. సేమ్ ఇక్కడ యాక్సిడెంట్లు అయ్యి వీళ్ళు చనిపోతుంటే కూడా ఒక ఇన్సూరెన్స్ లేదు, ఆ పట్టించుకునే నాదుడే లేడు, ఒకడు పోతే ఇంకొకడు వస్తాడులే అన్న ఫీలింగ్లు ఉంటారు వీళ్ళు. అట్లనే అప్పుడు రాజులు ఏమన్నా బానిసలకి మినిమం వేజెస్ కింద ఏమని ఇస్తుండేనా? అరే ఇంత పని చేసినావు కదరా, ఇంత తీసుకోరా అని ఏమని ఇస్తుండేరా? ఏం లేదు. ఇంత షెల్టర్ ఇవ్వాలి, ఇంత తిండి పెట్టాలి, ఇష్టం వచ్చినట్టు ఎన్ని పని గంటలు ఉన్నాయి, ఏం కథ, ఏం లెక్క లేకుండా పని చేయించుకోవాలి. ఇక్కడ కూడా అదే వ్యవస్థ. ఇలా పండగ ఒక లెక్క కాదు. అరే మరి పండగకి ఎటు పోయినవరా, ఎటన్నా పోతావారా, హాలిడే తీసుకుంటావా, ఏ ఉండవు అవేమి. నీకు గరజు ఉంటే నువ్వు పని చేయనికి పైసలు కావాలంటే చేసుకొని తీసుకొని పో, అంతే. అప్పట్లో బానిసలు ఎవరన్నా ఎదిరించారనుకో రాజుల్ని, ఏం చేస్తుండే? కొరడాలు పెట్టి కొట్టిస్తుండే. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు, ఈ కార్పొరేట్ కంపెనీలు? డెలివరీ బాయ్స్ని బౌన్సర్లను పెట్టి బెదిరించిండ్రు. ఏమన్నా తేడా ఉందా చెప్పుండ్రి మీరు. ఇప్పుడు ఇంత జరుగుతున్నా, ఇంత అన్యాయం జరుగుతున్నా ఎవ్వరేం చేయలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? మన మైండ్ సెట్ ఉంది కదా, కూసున్న కాడ పని అయిపోవాలి, మనం కదలొద్దు అనే ఒక్క బద్ధకం వల్ల నీ టైం అంటే నీ పని కోసం నువ్వు టైం తీసుకోకపోవడం వల్ల ఆ పనిని ఇంకొకటి చేయాల్సి వచ్చినప్పుడు లక్షల మంది బానిసలవుతుర్రు. ఆ లక్షల మందిలో కొంతమంది చనిపోతే కూడా ఆ సావుకి విలువ లేదు. దానికి కారణం ఎవరో కాదు, మన లోపలున్న మన బద్ధకం. సమాజంలో ఏదన్నా కొత్త వ్యవస్థ వస్తుంది అంటే ఆ వ్యవస్థ వల్ల నలుగురు కలిసి ఎదగాలి, నలుగురు బాగుపడాలి. అంతేగాని మొత్తం అందరిని దోసుక తింటాం, ఈడ వీళ్ళ పైసలు దోసుక తింటాం, వాళ్ళ శ్రమ దోసుక తింటాం, ఒకటిని బాగు చేస్తాం, ఒక్కడే పైన కూర్చుంటాడు అన్నట్టు మంచిగా దర్జాగా.